శ్రీ గురు చరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం కర్మ వ్యాధి పరిహారం అనే పరంపరలో ముందుగా మేహ వ్యాధుల గురించి చెప్పుకుని ఇప్పుడు కంటి వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం. గత వారం వీడియో మీకు అందించినప్పుడు ఈ వారం విచిత్రమైన విషయం ఒకటి చెప్తానని అన్నాను. నేను హైదరాబాద్లో ఉంటాను. ఒక కాంప్లెక్స్, అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్, ఒక 60 ఉన్నాయో 70 ఉన్నాయో భవంతులు ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ రకరకాల సంఖ్యలో ఫ్లాట్స్ ఉన్నాయి. నేను పొద్దున్న 8-8:30 మధ్యలో పువ్వులు తెచ్చుకోవడానికి వెళతాను. ఆ దోవలో నాకు కొన్ని విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఏమిటంటే, బాల్కనీల్లో బ్రష్ చేసుకుంటూ కనిపిస్తారు కొంతమంది బయటికి, రోడ్డు మీదకి. అలాగే నేను వెళ్ళే దోవలో ఒక 2 గ్రోసరీ షాప్స్, కిరాణా కొట్లు ఉన్నాయి. అలాగే ఒక డైరీ ఉంది. ఇక్కడికి కూడా బ్రష్ నోట్లో పెట్టుకుని పళ్ళు తోముకుంటూ వచ్చి ఆ షాపు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి కావలసిన వస్తువులను తీసుకుని పెడుతూ ఉంటారు. దీంట్లో 12 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి, ఆడామగ 12 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 40-45 ఏళ్ల మహిళలు, పురుషులు దాకా కూడా ఉంటారు. అయితే ఏమిటయ్యా, నువ్వు రోడ్డు మీద పోతుంటే చూసావు ఏమిటి అని అడగచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? పాచి ముఖంతో ఉచ్ఛిష్టంగా పళ్ళు తోముకోకుండా సూర్యుణ్ణి చూస్తే నేత్ర వ్యాధులు వస్తాయి, కళ్ళు పోతాయి అంటే. అంతేకాదు, ఉచ్ఛిష్ట ముఖంతో ఉదయిస్తున్న చంద్రుణ్ణి చూసినా, ఉదయిస్తున్న నక్షత్రాలను చూసినా, ఉదయిస్తున్న అస్తమిస్తున్న సూర్యచంద్రుల్ని చూసినా, రోజులో పగటిపూట ఇటువంటి పరిస్థితులతో సూర్యుడిని చూసినా నేత్ర వ్యాధులు వస్తాయి అని చెప్పింది శాస్త్రం. సరేనయ్యా, పొద్దున్నంటే ఇది ఉచ్ఛిష్ట ముఖం, మరి సాయంత్రం ఉదయిస్తున్న చంద్రుడిని చూడడానికి ఏమిటి? అప్పుడు బ్రష్ చేసుకోం కదా అనొచ్చు. ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి పడిన. ఇంకొక రకంగా చెప్పాలంటే మరికొన్ని సందర్భాలలో మైలపడిన అనే అర్థాలు కూడా ఉన్నాయి. మనం మధ్యాహ్నం భోజనం చేస్తాం, లంచ్ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి. సరే, పొక్కిలించి ఉమ్మేయాలి. కాళ్ళు కడుక్కోవాలి, కళ్ళు తుడుచుకోవాలి నీళ్లతోటి. ఈ పనులు చేయకపోతే అది ఉచ్ఛిష్ట ముఖమే అవుతుంది. అలాగా మీరు ఉదయిస్తున్న చంద్రుడిని చూస్తే, ఉదయిస్తున్న నక్షత్రాలను చూసినా కళ్ళకి ఇబ్బంది. సరే, ఉదయం, సూర్యోదయం, దాన్ని కూడా అలా చూడకూడదు. ఎలా? పాచిముఖంతో. ఒకటి. రెండవ, దంపతులు ఉంటారు. దాంపత్య ధర్మం ఒకటి ఉంటుందిగా, దాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. తెల్లవారుతుంది, శుచిగా లేకుండా, అంటే స్నానం చేయకుండా సూర్యుడిని చూసినా, స్త్రీ పురుషుల్లో ఎవరైనా సరే సూర్యుడిని చూసినా కళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఇది శాస్త్రం చెబుతున్న విషయం. మనకి ఇవన్నీ చాలా క్యాజువల్గా కనిపిస్తాయి. పొద్దున్న లేచాం, మార్నింగ్ కాఫీ, బెడ్ కాఫీ అలవాటు ఉంటుంది కొంతమందికి.
తప్పని నేను అంటల్లా, అలవాటు ఉంటుంది. కప్ పట్టుకుని బాల్కనీలోకి వెళ్తాం, తాగుతూ ఉంటాం. ఇవన్నీ తర్వాత కాలంలో మనకు వచ్చిన ఒక నియమరహితమైన జీవితం నేర్పిన అలవాటు. వీటి వల్ల వచ్చే ఇబ్బంది ఇది. సరే, దీనికి పరిహారం ఏమిటి? ఒక రుక్కు ఉంది, ఉద్యన్నజ్య అని మొదలవుతుంది. దాన్ని పఠిస్తూ ఆవు నెయ్యి చరువుతో 1008 ఆహుతులు సమర్పించాలి. 1008. గత వీడియోలో కూడా నేను చరువు అని చెప్పా. అది ఏమిటి, దాని వివరాలు ఏమిటి అని కామెంట్లో అడిగారు. చెప్తాను, త్వరలోనే చెప్తాను. చెరువు, హవిస్సు, చాంద్రాయణ వ్రతం ఇవి చెప్పవలసి ఉంది, త్వరలోనే చెప్తాను. ఇప్పుడు ఇటువంటి అలవాట్ల వల్ల ఏమండి, మరి పూర్వజన్మ కర్మ వల్ల ఇప్పుడు ఇలా వచ్చిందన్నారు కదా, మరి పూర్వజన్మ కర్మలో బ్రష్లు లేవు కదా? బ్రష్లు లేవండి, వేప పొలాలు ఉన్నాయిగా. ఉన్నాయా లేవా? దంతధావనం అప్పుడు చేశారుగా. అయితే అప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేశారా, ఇలాంటి పొరపాట్లు చేశారా తెలియదు. కనుక కళ్ళకి చీకట్లు కమ్మడం అనే ఒక లక్షణం ఉంటే అది పెరగకుండా, చివరికి మొత్తం చీకటి కాకుండా ఇప్పుడు చెప్పిన విధంగా ఉద్యన్నజ్య అనే రుక్కుతోటి ఆవు నెయ్యి చరువు ఉపయోగించి 1008 ఆహుతులు సమర్పించాలి. ఇది ఒకటి. రెండవది, మనం ద్వాదశార్య స్తోత్రం అని ఒకటి చెప్పుకున్నాం గతంలో. ఆ స్తోత్రం స్క్రిప్ట్ కూడా మీకు వీడియో కింద ఉంటుంది, లేకపోతే పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని ప్రతిరోజు స్నానం చేసి శుచి అయిన తరువాత 12 సార్లు చదవండి. ఈ విధంగా చేయడం వల్ల కంటికి సంబంధించిన ఇబ్బంది ఉపశమిస్తుంది. అయితే నేను మొదటి నుంచి చెబుతున్నట్టుగా దీనికి కారణమైన గ్రహస్థితి ఏమిటి అన్నది పరిశీలింపజేసుకోండి, నిర్ధారించుకోండి. అలాగే ఇప్పటిదాకా ఈ ఇబ్బందికి మీరు ఏ వైద్య చికిత్స తీసుకుంటున్నారో దానిని మానకండి. వైద్య చికిత్స మానకూడదు. గ్రహస్థితులకు సంబంధించి ఏమన్నా పరిహారం ఉంటే అది చేయించుకోవాలి. ఆ తరువాత ఇప్పుడు చెప్పిన పరిహారం చేయాలి. ఇది ఇవాల్టి వీడియో. గురువారం మళ్ళీ కలుద్దాం. గురువారం మళ్ళీ కలిసినప్పుడు మన కామెంట్స్లోనే అడిగిన కంటికి సంబంధించిన, కంటి వ్యాధులకి సంబంధించిన ఒకరిద్దరు అడిగిన ఒక వ్యాధి గురించి, దానికి శాస్త్రం చెప్పిన పరిహారం గురించి గురువారం నాడు అందిస్తాను. ఎవరు ఈ వీడియోలు చూస్తున్నా కూడా ఈ పరంపరలో మొదటి 3 వీడియోలు తప్పకుండా చూడండి. ఆ 3 వీడియోలు చూస్తే మీకు కొన్ని సందేహాలు తీరతాయి. ఎందుకంటే నేను 3 వీడియోల్లో చెప్పిన విషయాల మీదే కామెంట్స్లో మళ్ళీ ప్రశ్నలు వస్తున్నాయి. అంటే అవి చూడలేదు కనుక అవి చూడండి ముందు. తరువాత ఈ పరంపర వీడియోలని మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగించవచ్చు కదా, కనుక బంధుమిత్రులతోటి షేర్ చేయండి. మళ్ళీ గురువారం కలుద్దాం. అప్పటిదాకా సెలవు. స్వస్తి.